ఇండియాకు జాక్పాట్, బయటపడిన చమురు నిక్షేపాలు. అండమాన్లో భారీగా బయటపడ్డ ఆయిల్ రిసోర్సెస్ సుమారుగా 1160 బిలియన్ బ్యారెల్స్ స్వయంగా ప్రకటించిన కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి అంటూ చూస్తున్నాం. భారతదేశానికి జాక్పాట్ తగిలింది. అండమాన్ నికోబార్ దీవుల్లో భారీగా చమురు నిక్షేపాలు బయటపడ్డాయి. తాజాగా అండమాన్ నికోబార్ సముద్ర గర్భంలో భారీగా చమురు నిక్షేపాలు కేంద్ర ప్రభుత్వం కనుగొన్నది. అక్కడ 1160 బిలియన్ బ్యారెల్ల నిల్వలు ఉన్నట్లు గుర్తించగా 2000 ఏండ్ల వరకు దేశానికి ఇంధన కొరత ఉండదని స్వయంగా కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ ప్రకటించడం గమనార్హం. అక్కడ చమురును వెలికి తీస్తే ఇకపై 85% దిగుమతులు తగ్గిపోతాయని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం ఇంధనం కోసం ఇతర దేశాల మీద భారత్ ఆధారపడుతూ వస్తున్నది. ఏటా 11 లక్షల కోట్ల విలువైన చమురును విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నదట. 2000 సంవత్సరాల సరిపడా ఇంధనం ఈరోజు అండమాన్ నికోబార్ దీవులకు సంబంధించినటువంటి సముద్ర గర్భంలో ఆ నిక్షేపాలు బయటపడ్డాయట. 2000 ఏళ్ల వరకు పెట్రోల్కు నో టెన్షన్ అట. నిజంగా ఇది కనుక జరిగితే రాబోయే 5 ఏళ్ల తర్వాత భారీగా పెట్రోల్ ధరలు కూడా తగ్గేటువంటి అవకాశంగా ఉన్నట్టు తెలుస్తూ ఉంది. సో ఒకసారి దీని గురించి డీటెయిల్గా మనం తెలుసుకుందాం. సో ఇక్కడ చూడండి, భారత్ జాక్పాట్ కొట్టింది. అవును, నిజమే. ఇప్పుడు ప్రపంచ దేశాల్లో అంతటా ఇదే చర్చ. సహజంగా చమురు నిక్షేపాలు అరుదుగా బయటపడుతుంటాయి. అది కూడా తవ్వితే ఖర్చు తప్ప లాభాలు ఉండవని పరిస్థితులే ఉంటాయి. కానీ భారత్లో వెలుగు చూసిన నిక్షేపాల నిల్వలు చూస్తే కళ్ళు బయర్లు కమ్ముతాయి. ఏకంగా 2000 ఏండ్ల పాటు ఇండియా అవసరాలకు తగినంత నిల్వలు అక్కడ ఉన్నాయి. ఈ విషయాన్ని స్వయంగా కేంద్ర పెట్రోలియం సహజ వాయు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి చెప్పడం గమనార్హం. అండమాన్ నికోబార్ దీవుల్లో చమురు నిక్షేపాలు ఉన్నాయని 1970-80 ప్రాంతాల్లోని వార్తలు వచ్చాయి. అయితే సముద్రంలోనూ అందులోనూ అత్యంత అరుదైన భౌగోళిక పరిస్థితులు ఉన్న అండమాన్ దీవుల్లో చమురు కోసం వెతకడం అసాధ్యమని ఆ తర్వాత ఏర్పడిన ప్రభుత్వాలు వదిలేశాయి. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. ఆయిల్ రిఫైనరీలో ఇండియాలో ఎన్నో దేశాల కంటే ముందున్నది. మన దేశంలోనూ ఆయిల్ రంగంలో తలలు పడిన కార్పొరేట్ కంపెనీలు కూడా ఉండడంతో కొంతకాలంగా అండమాన్లో భారీగా తవ్వకాలు చేపట్టాయి. ఇక్కడ నేను కేంద్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ చమురు నిల్వలు ఏవైతే ఉన్నాయో ఇవి ప్రభుత్వ ఆధ్వర్యంలో జరగాలి. మీరు ఒక అదానికో లేకపోతే ఒక అమ్మానికో ఇస్తే ఎంత దారుణంగా అంటే ప్రజలు మిమ్మల్ని అస్సలు వదిలిపెట్టరు, మిమ్మల్ని రాజకీయంగా బొందబెడతారు అనే విషయం గుర్తుపెట్టుకోవాలి భారతీయ జనతా పార్టీ. సో ఒక నివేదిక ప్రకారం ఏకంగా 26,000 బోర్లు వేశారు. అందులో వచ్చిన చమురును విశ్లేషించగా అండమాన్లో భారీ నిక్షేపాలు ఉన్నాయన్న అనుమానాలు నిజమయ్యాయి. ఈ విషయాన్ని స్వయంగా కేంద్ర పెట్రోలియం మంత్రి ఎవరైతే ఉన్నారో ఆయన ఒక ఇంగ్లీష్ మీడియాకు జాతీయ మీడియా ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. ఇది గయానాలోని చమురు నిక్షేపాలకు సమాన స్థాయిలో ఉంటుందని చెప్పారు. పైగా దీన్ని వెలికి తీసేందుకు ప్రైవేట్ సంస్థలు కూడా భాగస్వామ్యం చేసుకునే ఉద్దేశం ఉందని తెలిపారు. ప్రైవేట్ సంస్థలు ఏముంటాయి, అదాని అంబానీ తప్ప ఇంకేముండవు. వాళ్ళకి ఇచ్చిరంటే ఇక దేశం మొత్తం ఇక నాశనం అవడం తప్ప ఏముండవు. ఏవైతే డబ్బులు అవుతున్నాయో ఈ 2 కుటుంబాల్లో 2 వ్యవస్థల దగ్గర ఉంటే ఎట్లా? ప్రపంచానికి దేశంలో ప్రతి ఒక్క పౌరులకు కూడా జరగాలి కదా. అవి సహజ వాయువులు ప్రజలందరికీ ఉపయోగపడాలి కదా. అదానికో అంబానికో ఇస్తే ఎట్లా? రంగంలోకి నేను చెప్పిన రంగంలోకి రిలయన్స్ నయారా ఇప్పటికే మన దేశంలో ప్రభుత్వ రంగ సంస్థలైన ఓఎన్జీసీ, భారత్, హెచ్పి, ఇండియన్ ఆయిల్ కంపెనీలు చమురు తవ్వకాలు, నిర్వహణ, సరఫరా బాధ్యతలు చూస్తుండగా ఈ రంగంలో రిలయన్స్ నయారా వంటి కంపెనీలు కొంతకాలంగా ముందంజలో ఉన్నాయి. కేంద్ర మంత్రి చెప్పిన వివరాల ప్రకారం ప్రైవేట్ కంపెనీల సాయంతో చమురు తవ్వే విషయాన్ని పరిశీలిస్తున్నారంటే అండమాన్ నిక్షేపాలను రిలయన్స్ నయారా వంటి కంపెనీలతో పంచుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2000 ఏళ్లకు సరిపడా నిల్వలున్నాయని చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. సో మొత్తానికైతే ఈ దేశంలో ఇంధనం సంబంధించినటువంటి నిల్వలు భారీగా ఉన్నందున భవిష్యత్ తరాలు భారతదేశం ఎంత అద్భుతంగా ఎదగబోతుందో చాలా స్పష్టంగా గమనిస్తారు. ఇది భారతదేశ ప్రభుత్వం ఒక మంచి ప్రణాళికబద్ధంగా కనుక దీన్ని నిర్వహిస్తే కనుక బాగుంటుంది. లేదు రిలయన్స్కో, అంబానీకో, అదానికో ఇస్తే మాత్రం భారత్ ఇక ఎప్పటికి కూడా ఎదగదనే విషయం గుర్తుపెట్టుకోవాలి. సో కేంద్ర మంత్రి చెప్పిన వివరాల ప్రకారం అండమాన్లో 1160 బిలియన్ బ్యారెళ్ల చమురు నిక్షేపాలు ఉన్నాయి. ప్రపంచంలో అత్యధిక భారీ నిల్వలు సౌదీ అరేబియాలో ఉన్నాయి. అక్కడ 24,000 బిలియన్ బ్యారెళ్ల చమురు ఉన్నది. ఈ కొత్త చమురు నిక్షేపాలు చిక్కితే ప్రపంచంలో 20వ అత్యధిక చమురు నిల్వలు ఉన్న దేశాల్లో భారత్ కూడా చేరే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం భారత్లో రోజువారీగా 5 మిలియన్ బ్యారెళ్ల చమురు వినియోగం అవుతున్నది. ఈ లెక్కను చూస్తుంటే ఈ మొత్తం చమురును 6,000 ఏళ్ల పాటు వాడుకోవచ్చు. కానీ చమురు నిక్షేపాల వెలికితీతలో అక్కడున్న నిల్వను
కనిష్టంగా 20%, గరిష్టంగా 40% మాత్రమే వెలికి తీయవచ్చు. ఈ లెక్క సుమారు 30% చమురు వెలికి తీసిన భారత్లో నేడు ఉన్న అవసరాల పరిగణలోకి తీసుకుంటే వచ్చే 2000 ఏళ్ల వరకు పెట్రోల్, డీజిల్ వాడుకోవచ్చు. స్వయంగా కేంద్ర మంత్రి ఇదే విషయమై మాట్లాడుతూ భారత్ చమురు దిగుమతులు 80% తగ్గిపోతాయని అన్నారు. అంటే మనం రోజుకు 5 మిలియన్ బ్యారెళ్లను దిగుమతి చేసుకుంటే ఏడాదికి 1825 మిలియన్ బ్యారెళ్లు. ఇప్పుడు ఒక్క బ్యారెల్కు దాదాపు 6000 ధర పలుకుతున్నది. ఈ లెక్కన మనం దాదాపు 11 లక్షల కోట్లు ఏటా చమురు కొనుగోలు ఖర్చు చేస్తున్నాం. ఇప్పుడు అండమాన్లో చమురు వెలికి తీస్తే కేవలం 15% మాత్రమే కొనుగోలు చేస్తాం. అది కూడా ఇంజన్ ఆయిల్, ఇతరత్ర అవసరాలకు 15%కి మనం ఏటా 1.75 లక్షల కోట్లు ఖర్చు చేసి సరిపోతుంది. అంటే నికరంగా 9 లక్షల కోట్లు మనకు ఆదా అవుతాయి. పైగా మనం ఇతర దేశాలకు ఎగుమతి కూడా చేసే అవకాశం దక్కుతుంది అంటూ కూడా చూస్తాం. ఇది నిజంగా ఒక భారత ప్రభుత్వం అంటే భారతదేశానికి జరగబోయేటువంటి లాభం ఇది చమురు నిక్షేపాలు బయటపడడం. కానీ ఈ ప్రభుత్వాలు ప్రైవేట్ రంగానికి కనుక ఇస్తే ఖచ్చితంగా భారత్ ఎదగదు అనేది చాలా స్పష్టంగా ఉంది. ఇప్పుడు దుబాయ్ ఎందుకు అంత పెద్దగా టెక్నాలజీ పరంగా కావచ్చు అన్ని రకాలుగా ఎందుకు ఎదిగింది? అక్కడ చమురు నిక్షేపాలు ఎక్కువ ఉంటాయి. సో అందుకే సౌదీ అరేబియా లాంటి కంట్రీస్ కానీ, దుబాయ్ లాంటి కంట్రీస్ కానీ ఎందుకు అడ్వాన్స్గా ఉంటాయంటే అక్కడ చమురు నిక్షేపాలు ఎక్కువ ఉన్నాయి. సో అక్కడ ప్రభుత్వాలే అత్యధికంగా నిర్వహిస్తూ ఉంటాయి. సో ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతూ ఉంటుంది. సో ఇప్పుడు మన దేశానికి ఏమైంది? ఇప్పుడు చమురు నిక్షేపాలు ఉన్నాయి. ఇప్పుడు ఆదానికి అమ్మకి ఇస్తే వాడికి సంపద పెరుగుతుంది తప్ప మనకెందుకు పెరుగుతుంది? ప్రజలకేం లాభం ఇక్కడ? సో ఇది ప్రజలందరికీ కూడా దక్కాలి అంటే ప్రభుత్వమే ఈ యొక్క చమురు నిక్షేపాలు వెలికితీసే కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహించితే బాగుంటుంది అనేది మన యొక్క అభిప్రాయం. సో అది ఎంతవరకు నాకైతే డౌటే. ఎందుకంటే వీళ్ళు ఈ మోడీ అదాని అమ్మాయిలకు బానిసగా ఉన్నారు తప్ప ఏది స్పష్టంగా ప్రజలకు ఒక మంచి చేద్దామనే ధోరణిలో కనబడతలేదు. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్